అందరికీ నమస్కారం. ముందుగా గట్టిగా ఒక్కసారి జై బాబు, జై బాబు, జై బాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. సభాధ్యక్షులు మరి వేదికల అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను స్వాగతిస్తూ మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభినందిస్తూ మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి పేరు పేరున శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాల నుంచి మనకు అధికారం లేదు, కానీ మరి ఈ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిందంటే ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేసింది కాబట్టి ఈ రోజు మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చారు. మీరు చూసిండ్రు మొన్న ఒక పార్టీలో ఒక ఎక్స్ఎంపీ ఆయన రాజీనామా చేసిండు. అంటే అధికార పార్టీలో ఒక బీసీ నాయకుడు రాజీనామా చేస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడు వచ్చిందంటే ఇది తెలుగుదేశం సత్తా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల ప్రజల గురించి, తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల గురించి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో కొట్టుకునేదే తెలుగుదేశం పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా. అదే విధంగా మీరొకసారి ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఎవరు బీటలేసిండ్రు, ఎవరు మొక్కలు నాటిండ్రు అంటే ఒకటే ఒక నాయకుడు, ఒకే ఒకడు, ఒక దళపతి, ఒక అధినాయకుడు, మన రెండు రాష్ట్రాల రథసారథి, మన జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఏం మిత్రులారా కాదా? ఈ రోజు రోడ్లు వేసింది మనం, చెట్లు నాటింది మనం, ప్రజల వద్ద పాలన పోయింది మనం, అభివృద్ధి చేసింది మనం, ఐఎస్బి తెచ్చింది మనం, భారత్ బయోటెక్ తెచ్చింది మనం. మరి ఈ రోజు మనము కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని మనము మన కుటుంబాలు చల్లగా ఉన్నాయంటే ఆ రోజు ఏ విద్యార్థికి గాని ఏ యువకునికి గాని బయోటెక్నాలజీ అంటే తెలియదు. మరి ఆ బయోటెక్నాలజీని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు నుంచి ఆ ముక్కోనికి ముక్కు కట్టు కావాలి. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం ఆసన్నమైందని నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఏమి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్నో మాటలు అన్నారు, కానీ ఓర్పుకు మారుపేరు చంద్రబాబు నాయుడు, క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు, అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలియజేస్తున్నా. అయ్యలు, అవ్వలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఒక్కసారి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మన పార్టీ స్థాపనే పేదోడికి గూడు కట్టాలి, లేకపోతే కడుపు నిండా అన్నం తినాలి. కానీ దురదృష్టశాతం రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులాలు అడ్డం పెట్టుకొని, మతాలు అడ్డం పెట్టుకొని, ప్రాంతాలు అడ్డం పెట్టుకొని మనల్ని చీల్చిండ్రు. కానీ ఈ రోజు నుంచి ఈ తెలంగాణ గడ్డలో ఎవడైనా తెలుగుదేశం ఎక్కడున్నదిరా అంటే నీ ముడ్డుకి ఉన్నదిరా అని చెప్పాలి ఒక్కొక్కరికి. ఎందుకంటే తెలుగుదేశం పేద ప్రజల గురించి పెట్టిన పార్టీ. తెలుగుదేశం మరి అన్నా క్యాంటీన్ల రూపంలో ఒక అనాథులకు గాని మరి పేదలకు గాని పొట్ట నిండా అన్నం పెట్టే పార్టీ. మనం ఈ రోజుకు చూస్తున్నాం, మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎవరైనా వస్తే మనము కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాం. ఈ సంస్కృతి గాని ఈ పద్ధతి గాని ఓన్లీ తెలుగుదేశం పార్టీకే ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. మిత్రులారా, సమయం చాలా తక్కువ ఉంది, అయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు నుంచి మనము కలిసి కట్టుగా కదం తొక్కాలి. బూత్ లెవెల్ నుంచి, గ్రామ లెవెల్ నుంచి, లేకపోతే మండల్ లెవెల్ నుంచి
పార్టీ బలోపేతం దిశగా మనం అడుగులేయాలి. ఎందుకంటే మిత్రులారా, మనం ఒకసారి ఆలోచించాలి. మన ఇంటికి పోతే ఒక పేదోడు, ఒక మన తెలుగుదేశం కార్యకర్త మరి వర్ధంతులు గాని జయంతులు గాని జరుపుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటాడు, లేకపోతే ముందుంటాడు. అట్లాంటి కార్యకర్తలకు మనము ఫోటోలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, లేకపోతే మీటింగ్లకే పరిమితం కాకుండా పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ పోవాలా లేదా? మిత్రులారా, పోవాలన్నటోళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మళ్ళొకసారి చప్పట్లు కొట్టండి. మీరు చూసిండ్రు మరి ఈ మహానుభావుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ అని తీసి బీఆర్ఎస్ అని పెట్టిండు. మరి అది ఏం బీఆర్ఎస్ తెలియదు కానీ త్వరలోనే వీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి పడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మళ్ళొకసారి మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తారని, మరి మా తెలుగు యువత కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి వారికి కూడా అడుగై నిలుస్తామని మరొకసారి తెలియజేస్తూ, మళ్ళొకసారి జై బాబు, జై బాబు, జై బాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చిట్ట చివరిగా ఒక్క మాట, ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిస్థితి ఏందిరా అయ్యా అంటే, ఒక చేతుల కోడి ఉన్నది, ఒక చేతుల కత్తి ఉన్నది. ఈ కోడి కత్తి డ్రామా ఆ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడు, ఒక నరరూప రాక్షసుడు అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలో పడేసిండని తెలియజేస్తూ, సాటి తెలుగువాడిగా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిలదీస్తాం. తెలుగుదేశం ప్రజలు, తెలుగు ప్రజలు ఆంధ్రాలైనా, అమరావతిలైనా, తెలంగాణలైనా మన తెలుగుదేశం పార్టీని ఈసారి ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఎక్కియాలా లేదా? అయితే ఒక్క స్లోగన్, సీఎం, సీఎం, సీఎం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.